మీ దగ్గర చిరిగిన నోట్లున్నాయా? అయితే కంగారు పడొద్దు. ఆర్‌బీఐ రూల్స్ ప్రకారం రూ. 10 కంటే ఎక్కువ విలువైన నోట్లను బ్యాంకుల్లో మార్చుకోవచ్చు. నోటు మురికిగా మారినా, కొద్దిగా చిరిగినా కొత్త నోట్లు ఇస్తారు. గాంధీ ఫోటో, ఆర్‌బీఐ గవర్నర్ సంతకం, వాటర్ మార్క్ మిస్ అయితే నోటులో కొంత విలువను చెల్లిస్తారు. ఎలాంటి ఫామ్ నింపాల్సిన అవసరం లేదు. పూర్తిగా కాలిపోయినా, దెబ్బతిన్నా ఆర్‌బీఐ ప్రాంతీయ కార్యాలయాల్లో మాత్రమే. విశాఖ తీరంలో ఐఎన్ఎస్ అరిఘాత్ జలాంతర్గామి నుంచి K4 బాలిస్టిక్ మిసైల్ను నేవీ విజయవంతంగా పరీక్షించింది. 3,500 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఇది ఛేదించగలదు. దీంతో సముద్ర గర్భం నుంచి అణ్వాయుధాలను ప్రయోగించే సామర్థ్యం భారతదేశానికి పెరిగింది. అబ్దుల్ కలాం గౌరవార్థం ఈ మిసైల్స్కు K సిరీస్ అని పేరు పెట్టారు. భూమి, ఆకాశం, నీటి అడుగు నుంచి క్షిపణులను ప్రయోగించే సత్తా ఉన్న దేశాల జాబితాలో భారత్ గతేడాది చేరింది. చేసిన సాయాన్ని మరిచి స్థాయికి మించిన మాటలతో భారత్ను కవ్విస్తోంది బంగ్లాదేశ్. కానీ గ్యాస్ కొరత, ప్లాంట్లలో సమస్యలతో కరెంటు కోసం మనపైనే ఆధారపడుతుంది ఆ దేశం. ఏడాదిలో ఇది 70% పెరిగింది. బంగ్లాదేశ్కు అవసరమైన మొత్తం విద్యుత్తులో 17% మనమే సరఫరా చేస్తున్నాం. సగటున రోజు 2,300 మెగావాట్లు సప్లై జరుగుతుంది. ఇందులో అగ్రభాగం అదానీ పవర్ ద్వారా జరుగుతుంది. బంగ్లాదేశ్ ఇలాగే తోక జాడిస్తే మనం స్విచ్ ఆఫ్ చేస్తే చాలు అని అంటున్నారు నెటిజన్స్. హీరోయిన్ల వస్త్రధారణపై నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలపై ఇంకా డిబేట్లు కొనసాగుతూనే ఉన్నాయి. వాటిని ఇంకా ఆపేయాలని ఆయన అందరికీ రిక్వెస్ట్ చేశారు. ప్లీజ్ నా వ్యక్తిగత విషయాల జోలికి వెళ్ళకండి. వాటి గురించి కాకుండా దండోరా సినిమాని ప్రమోట్ చేయండి. లేదంటే ఆ నింద నేను మోయాల్సి వస్తుంది. కావాలంటే నేను థియేటర్కు వస్తాను. ఏం మాట్లాడాలన్నా నేను అక్కడ మాట్లాడతాను అని పేర్కొన్నారు శివాజీ. పాత బస్తీలోని అలావా ఏబీబీ వద్ద దేశంలోనే అరుదైన సిటీలో మొట్టమొదటి రిమోట్ కంట్రోల్డ్ రిట్రాక్టబుల్ రూఫ్ రూపొందుతుంది. సుమారు 1.20 కోట్లతో జీహెచ్ఎంసీ ఈ భారీ ప్రాజెక్టును చేపట్టనుంది. మొహరం వేడుకలప్పుడు ఎండా వానల వల్ల భక్తులు పడే ఇబ్బందులకు ఇది చెక్ పెట్టనుంది. ఒకే ఒక్క రిమోట్ బటన్తో 4,844 చదరపు అడుగుల భారీ పైకప్పు క్షణాల్లో తెరుచుకుంటుంది లేదా మూసుకుంటుంది. సిటీలో ఇలాంటి ప్రయోగం జరగడం ఇదే మొట్టమొదటిసారి. విశాఖపట్నం రిషికొండ భవనాలను, కింది ఉన్న మరికొంత భూమిని ప్రముఖ హోటళ్లకు కేటాయించేలాగా ఇటీవల మంత్రుల కమిటీ చర్చించడం తెలిసిందే. ఈ నెల 28న తుది నిర్ణయం తీసుకోనుంది. కాగా బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు దీనిపై స్పందిస్తూ స్థానిక ప్రజాప్రతినిధుల అభిప్రాయాలు తీసుకోవాలన్నారు. రిషికొండను ఆదాయ వనరుగా చూడొద్దు. హోటళ్లకు ఇస్తే సామాన్యులకు దూరం అవుతుంది. టీటీడీకి అప్పగించి ఆధ్యాత్మిక సిటీగా మార్చాలి అని ఆయన కోరారు. 2025లోని జ్ఞాపకాలను నటి సమంత అభిమానులతో పంచుకున్నారు. ఈ ఏడాది తనకు ఎంతో స్పెషల్ అని పేర్కొంటూ పలు ఫోటోలు, వీడియోలను ఆమె షేర్ చేశారు. ఇందులో తన భర్త రాజ్ నిడుమూరుతో ఉన్న అన్సీన్ వెడ్డింగ్ ఫోటోలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కోయంబత్తూరులోని ఈషా ఫౌండేషన్లో డిసెంబర్ 1న రాజ్ నిడుమూరును సమంత పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఇదే ఏడాదిలో సొంత నిర్మాణ సంస్థను ప్రారంభించి శుభం చిత్రంతో నిర్మాతగా కూడా ఆమె మారారు. 90s కిడ్స్కు క్రికెట్ అంటే బ్యాటింగ్ ఖచ్చితంగా రావాల్సిందే. చివర్లో అయినా ఒక ఓవర్ ఆడాలని ఆశపడతారు. తాజాగా నాటి మెమరీస్ను గుర్తు చేసే ఒక వీడియో వైరల్ అవుతుంది. క్రికెట్ మ్యాచ్లో తనకు బ్యాటింగ్ రాలేదన్న కోపంతో ఓ యువకుడు ఏకంగా ట్రాక్టర్తో గ్రౌండ్ను దున్నేశాడు. దీనిని చూసిన నెటిజన్లు తమ చిన్ననాటి రోజులను గుర్తు చేసుకుంటూ నవ్వుకుంటున్నారు. కేటీఆర్, హరీష్ రావులను బిగ్ బాస్లోకి తీసుకోవాలంటూ కాంగ్రెస్ నేత, ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ హోస్ట్ నాగార్జునకు లేఖ రాశారు. రాజకీయ నటులుగా వీరు పేరు ప్రఖ్యాతులు పొందారని, అబద్ధాలాడి మోసం చేయటంలో వీరికి వీరే సాటి అని ఆయన ఎద్దేవా చేశారు. ఈ ఇద్దరిని తీసుకుంటే వచ్చే సీజన్లో రేటింగ్ అమాంతం పెరుగుతుందన్నారు. దీంతో తెలంగాణ ప్రజలకు మంచి ఎంటర్టైన్మెంట్ కూడా దొరుకుతుందని ఆయన లేఖలో పేర్కొన్నారు.
తన కుమారుడు ఆది నటించిన శంబాలా మూవీకి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే చాలా ఆనందం వేస్తుందని నటుడు సాయి కుమార్ అన్నారు. ఇది నాకు ఎమోషనల్ డే. నిన్న చిన్నపిల్లాడిలాగా శంబాలా లోగో ఉన్న టీషర్ట్ వేసుకుని పలు థియేటర్లకు వెళ్లాను. అబ్బాయి హిట్ కొట్టాడని థియేటర్ వాళ్ళు చెప్తే సంతోషం వేసింది అని ఆయన పేర్కొన్నారు. ఆది సక్సెస్ కోసం ఎంతో కాలంగా ఎదురు చూశానని, నిన్న ఓ సందర్భంలో ఎమోషనల్ అయ్యానని సాయి కుమార్ తెలిపారు.